శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. అందరికీ అమ్మ మన శారదమ్మ. శారదమ్మ స్వయంగా జగన్మాత అని మనం చెప్పుకుంటూ ఉంటాం. చెప్పుకోవడం ఏంటి, అదే సత్యం. జగన్మాత అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న అందరికీ కూడా తల్లి. మరి శారదమ్మ ఈ లోకంలో ఉన్న అందరికీ తల్లి ఏ విధంగా అవుతున్నారో వారి జీవితంలోనే కొన్ని సంఘటనల ద్వారా మనం చూద్దాం. మరి శారదమ్మ చిన్న పాపగా ఉన్నప్పుడు, చిన్నారి శారదగా ఉన్నప్పుడు వారి సోదరులకి సేవ చేసేది, అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా సేవ చేసేది. అయితే ఏ విధంగా? ఒక సోదరిగా, ఒక కూతురిలాగా సేవ చేయడం కాదు, స్వయంగా సోదరులకి తల్లికి కూడా తల్లిలాగా సేవ చేసేది చిన్నారి శారదమ్మ అప్పుడు చిన్న పాప. ఆ సమయంలో జైరాంబాటి చుట్టుపక్కల గ్రామాల్లో విపరీతమైన కరువు ఏర్పడింది. వర్షాలు లేవు, పంటలు పండట్లేదు, విపరీతమైన ఆకలిని తట్టుకోలేకపోతున్నారు జనాలు. ఆ సమయంలో శారదమ్మ వారి తండ్రి గారు రామచంద్ర ముఖోపాధ్యాయ, వారి తల్లిగారు శ్యామసుందరిదేవి వీరు ఏం నిర్ణయిస్తారు? మన ఇంట్లో ధాన్యం కొంత నిలువ ఉంది కదా, దీంతో చక్కగా బియ్యం పప్పు కలిపి కిచిడి తయారు చేసి అందరికీ తినిపిద్దాం. ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కిచిడి అంటారు. బేలూరు మఠం వెళ్తే కిచిడి ప్రసాదం ఎంతో ఇష్టంతో తింటారన్నమాట. మరి ఈ విధంగా కిచిడి తయారు చేయడం జరుగుతుంది. అయితే కిచిడి ఏమవుతుంది అంటే బియ్యం పప్పు కలిపి వండేసరికి వేడివేడిగా ఉంటుందన్నమాట, నిప్పుల్లాగా. మరి వచ్చే వాళ్ళేమో ఎంతో ఆకలితో ఉంటున్నారు. అంత వేడి పదార్థాన్ని ఆకలితో ఉన్నప్పుడు ఎలా తీసుకుంటారు? వారి ఇబ్బందిని గ్రహించి చిన్నారి శారద ఎవరు చెప్పకుండానే తన చిన్ని చేతులతో విసనకర్ర పట్టుకొని వాటిని విసురుతూ ఉండేదంట, త్వరగా ఆరిపోవాలని. విసురుతూ ఉంటే ఆ కిచిడిని చక్కగా అందరూ కూడా తినేవారు మాట. అంత చిన్నప్పుడే ఈ సేవాభావం ఎలా వచ్చింది? ఎందుకంటే శారదమ్మ అందరికీ కూడా అమ్మ కాబట్టి అటువంటి సేవాభావం చిన్నప్పటి నుంచే వచ్చింది. అది కూడా ఎవరు నేర్పకుండానే వచ్చింది. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఇటువంటి నిస్వార్థమైన సేవ, నిస్వార్థమైన ప్రేమ ఎవరిలో ఉంటుందంటే అమ్మలోనే కదా ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి చిన్నారి శారదకు నెమ్మదిగా యుక్త వయసు వచ్చింది. వివాహం చిన్నప్పుడే జరిగింది, ఆ విషయం మనకు తెలిసిందే. యుక్త వయసు వచ్చినప్పుడు శారదమ్మకు ఒక కోరిక ఉండేదంట మనసులో. ఏమని ఒక కోరిక ఉండేది? నాకు కూడా ఒక సంతానం కలిగి అమ్మ అని పిలిస్తే ఎంత బాగుండేది అనుకునేదంట. ఎంతైనా సరే అమ్మ కదా శారదమ్మ. మనసులో ఉన్న విషయాన్ని చక్కగా గ్రహించేవారు రామకృష్ణుల వారు. ఎవరు చెప్పకపోయినా పర్వాలేదు, మన మనసులో ఉన్నది గ్రహించేస్తారు. మరి ఈ విషయాన్ని గ్రహించి రామకృష్ణుల వారు అనుకున్నారు, సమయం వచ్చినప్పుడు చెప్తాను దీనికి సమాధానం అనుకున్నారు. ఈలోగా ఒకరోజు ఏమైంది? శారదమ్మ వాళ్ళ అమ్మగారు శ్యామసుందరిదేవి వారు ఒకసారి మనసులోని మాట బయటకు అనేస్తారు. ఏమంటారు? అయ్యో, మా శారదకు అమ్మ అని పిలిపించుకునే భాగ్యం లేదేమో, ఆ బ్రహ్మ శారద నుదుట పిల్లల్ని ఇవ్వలేదేమో, సంతానాన్ని ఇవ్వలేదేమో, అమ్మాని పిలిపించుకునే భాగ్యం లేదేమో అంటారన్నమాట. అనేసరికి ఈ మాట దగ్గరలో ఉన్న రామకృష్ణుల వారు వింటారు. విని వారి దగ్గరకు వచ్చి ఒక మాట అంటారు. ఏమనంటారు? మీ అమ్మాయిని అమ్మ అని పిలిచే సంతానం లేదని బాధపడుతున్నారా? మీరేం బాధపడకండి. భవిష్యత్తులో ఏమవబోతుంది అంటే అమ్మ అని ఈ లోకంలో ఎంతమంది పిలుస్తూ ఉంటారు అంటే మీ అమ్మాయిని అమ్మ అని పిలుపులకి మీ అమ్మాయి చెవులు తూట్లు పడతాయి, అంత ఎక్కువగా పిలుస్తారు అమ్మ అని. అయితే ఆ రోజు ఇది రామకృష్ణుల వారు చెప్పడమే కాదు, ఆ మాట ఈరోజు ఎంత సత్యం అవుతుందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మనకి రామకృష్ణుల వారిపై ఎంత భక్తి ఉన్నా, మనం పుస్తకాలు స్వామి వివేకానంద పుస్తకాలు ఎంత చదువుతూ ఉన్నా, నేను ఉదయమే బుక్ స్టాల్కి వెళ్ళి అడిగాను, ఎన్ని బుక్స్ సేల్ అయ్యాయి, ఏ సాహిత్యం ఎక్కువ సేల్ అవుతుంది,
వాళ్ళు చెప్పారు స్వామి వివేకానంద సాహిత్యం ఎక్కువ సేల్ అవుతుంది. అన్ని విధాలుగా మనం స్వామి వివేకానంద పుస్తకాలు చదువుతూ ఉంటాం, రామకృష్ణుల వారిని మనసారా పూజిస్తూ ఉంటాం, మనసులోని మాత్రం అమ్మనే ఉంచుకుంటాం. అది అమ్మ ప్రత్యేకత. అమ్మ ఏంటంటే బయటకు కనిపించరు, ఎప్పుడు బాహ్యంగా ఆర్భాటం లేదు, మన మనసులోనే ఉండిపోయారు. అందుకే మనం అమ్మ గురించి ఎక్కువ చెప్పుకుంటూ ఉండం, అమ్మ ఎప్పుడు మనలోనే ఉండిపోయింది మాట. కాబట్టి ఈ విధంగా అమ్మ అమ్మని ఈరోజు పిలిపించుకోవడమే కాదు, ఆ రోజుల్లోనే శారదమ్మ స్వయంగా ఏమని చెప్పారు, అమ్మ అని పిలిస్తే అమ్మ తప్పకుండా పలుకుతుంది, నీకు ఎప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా నాకు ఒక అమ్మ ఉంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇది మన జీవితంలో ఇది ఒకటి గుర్తుంచుకుంటే చాలు. ఈ ఉపాయం ఎవరిచ్చారు? స్వయంగా శారదమ్మ ఇచ్చారు. నాకు ఒక అమ్మ ఉంది అనే ఒక్క మాట గుర్తుంచుకుంటే చాలంట ఈ జీవితంలో. అయితే మనకు సమస్యలు వచ్చినప్పుడు నాకు ఒక అమ్మ ఉంది అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే ఎలా ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి, సమస్యకు ఉపాయం ఎలా అవుతుంది, అది కూడా చూద్దాం. మరి శారద, చిన్నారి శారద శారదమ్మగా ఈ లోకంలో వెలిశారు. ఆ సందర్భంలో ఒకసారి ఏమైందంటే జయరాంబాటిలో కరువు ఏర్పడి పంట పొలాలు పండడం లేదు, వర్షాలు లేవు. మరి ఆ గ్రామ మహిళలు ఏం చేశారంట, అందరూ కలిసి శారదమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వే మమ్మల్ని రక్షించాలి, ఈ సమయంలో కానీ నువ్వు రక్షించకపోతే మా ప్రాణాలను విడిచేయవలసిందే, మా ప్రాణాలను ఇంకెవ్వరూ కూడా రక్షించలేరు, ఈ విధంగా ఉంది మా పరిస్థితి, వర్షాలు లేవు, పంట పొలాలు పండడం లేదు. ఇవన్నీ చెప్తుంటే శారదమ్మ ఏం చేశారు, స్వయంగా వారందరితో కలిసి పంట పొలాలకు వెళ్ళారు. వెళ్ళి అక్కడ పరిస్థితి చూశారు, పచ్చగా ఉండాల్సిన పంట పొలాలు ఉండాల్సిన స్థలం అంతా కూడా ఎడారిలాగా మారిపోవడం చూసి కన్నీటితో భగవంతుడిని ప్రార్థించారు. వీళ్ళ పరిస్థితి ఇంతేనా, దీనికేం ఉపాయం లేదా, మీరు దయచేసి ఏదో ఒక ఉపాయాన్ని చెప్పండి, మీరు ప్రాణాలు రక్షించండి అని శారదమ్మ కన్నీటితో ప్రార్థించారు. స్వయంగా జగన్మాత ప్రార్థన వినడానికి భగవంతునికి ఎంత సమయం పడుతుంది? ఆ రోజు ప్రార్థించారో లేదో, ఆ రోజు రాత్రే కుండపోత వర్షం ఆరంభమైంది, కరువు కాటకాలు అన్నీ పోయాయి, పచ్చగా పంటలు పడ్డాయి. ఒక్కసారి మనస్ఫూర్తిగా మనం అమ్మ అని పిలిస్తే చాలు, మనకి ప్రార్థించడం రాకపోయినా మన తరఫున శారదమ్మే ప్రార్థిస్తారు. ఇంకా ఏ విధంగా శారదమ్మ మనల్ని ఆదుకుంటారో చూద్దాం. ఆరంభం రోజుల్లో రామకృష్ణ పరమహంస వారి సన్యాస శిష్యులకు సరైన ఆహారం, సరైన వసతి, సరైన వస్త్రం ఏమీ ఉండేవి కాదు. అటువంటి సమయంలో ఒకసారి శారదమ్మ రామకృష్ణుల వారిని ప్రార్థిస్తారు. ఏమని ప్రార్థిస్తారు? ఎవరైతే నీ నామాన్ని స్మరిస్తూ నీ పాదాలను ఆశ్రయిస్తారో వారికి ఆహారం, వస్త్రం, అదేవిధంగా వసతి, ఈ 3 విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి. ఆ ప్రార్థన ఫలితంగా ఈరోజు మనం రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్, శారదా మఠం ఎక్కడ చూసినా సరే ఇటువంటి మౌలిక సదుపాయాలకు ఎక్కడా లోటు లేదు. ఎక్కడైనా సరే ఆ కృపంతా, ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి మౌలిక సదుపాయాలకు లోటు లేదు. ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయంటే ఆ రోజు శారదమ్మ ప్రార్థన మనపై కృపగా మారి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇదంతా కూడా శారదమ్మే దగ్గరుండి నడిపిస్తున్నారు. ఇంకా అమ్మ అనేసరికి మనకి ఏంటి గుర్తొస్తుంది? అమ్మ అంటే చక్కగా ప్రేమతో భోజనం పెడుతుంది. మిగిలినవన్నీ ఎలా ఉన్నా సరే చక్కగా భోజనం పెడుతుంది. ఇదే కదా మనకు గుర్తొచ్చేది. మరి అమ్మ ఏ విధంగా భోజనం పెట్టేవారో చూద్దాం. శారదమ్మ దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు అక్కడికి ఎంతోమంది వచ్చేవారు, రామకృష్ణుల వారి భక్తులు, భవిష్యత్తులో కాబోయే సన్యాసులు, వీరందరూ వస్తూ ఉంటే వీరందరికీ కూడా చక్కగా కడుపు నిండా భోజనం పెట్టేవారు శారదమ్మ. ఇంతవరకు బాగానే ఉంది. ఒకరోజు ఏమైందంట, రాత్రి సమయంలో బాబురామ్ మహారాజ్, అంటే స్వామి ప్రేమానందజీ భవిష్యత్తులో, బాబురామ్ మహారాజ్కి అమ్మ అంటే అడుగుతుంది కదా, మరి ఇంకొంచెం తీసుకో అని అలా అడిగింది. అతను కూడా చక్కగా భోజనం చేశారు. రామకృష్ణుల వారు అడుగుతారు, ఎన్ని రొట్టెలు తిన్నావు? ఆయన అన్ని ప్రశ్నించేవారు అన్నమాట బాబురామ్ మహారాజ్ని. ఆ లెక్కలో 2 రొట్టెలు ఎక్కువ తిన్నట్టు అర్థమైపోయింది రామకృష్ణుల వారికి.
2 రొట్టెలు ఎక్కువ తినేసరికి వారు మందలిస్తారు మాట, ఇంత ఎక్కువ తింటే నువ్వేం సాధన చేస్తావు, ఆధ్యాత్మిక జీవితంలో ఎలా పురోగతి చెందుతావు, ఇవన్నీ అనేసరికి ఈ విషయం శారదమ్మకు తెలుస్తుంది. తెలిసి శారదమ్మ రామకృష్ణుల వారితో అంటారు, ఏమని అంటారు, 2 రొట్టెలు ఎక్కువ తింటే ఏమైపోయిందండి, ఆధ్యాత్మిక జీవితంలో వారి బాధ్యతను నేను తీసుకుంటాను, నేను స్వీకరిస్తాను అంటారు మాట. అంటే మనం గుర్తుంచుకోవాలి, మిగిలిన విషయాలు ఎలా ఉన్నా సరే భోజనం విషయంలో అమ్మతో ఎప్పుడు కూడా ఇంటర్ఫీర్ అవ్వకూడదు, మధ్యలో మనం కలుగు చేసుకోకూడదు, అది రామకృష్ణుల వారు అయినా సరే. కాబట్టి అమ్మ ఒప్పుకోలేదు. ఇంకా ఏమైందంట, ఒకసారి రోజు కూడా శారదమ్మ రామకృష్ణుల వారికి భోజనం తీసుకువెళ్తూ ఉండేవారన్నమాట. ఒకసారి అలా తీసుకువెళ్తూ ఉంటే ఒక మహిళ, ఆవిడ సరైన జీవితం గడిపేవారు కాదు. ఆ మహిళ అన్నారంటే, అమ్మ రోజు మీరే సేవ చేస్తున్నారు రామకృష్ణుల వారికి, ఒక్కసారి నాకు కూడా ఇవ్వండి, నేనే ఆ భోజనం తీసుకొని వెళ్తాను రామకృష్ణుల వారి దగ్గరికి. వెంటనే శారదమ్మ ఆ పాత్రలు ఆ మహిళకి ఇచ్చారు. ఆ మహిళ తీసుకొని వెళ్ళారు. రామకృష్ణుల వారు సరిగ్గా తినలేకపోయారు. తర్వాత శారదమ్మతో అంటారు, ఎందుకు వారి చేత వీరి చేత ఈ భోజనం పంపిస్తావు, నువ్వే తీసుకురావచ్చు కదా. అప్పుడు శారదమ్మ ఏమంటారు, మీరు ఏమైనా చెప్పండి, నన్ను ఎవరైనా అమ్మ అని పిలిచినట్లయితే నేను ఇవ్వకుండా ఉండలేను. అంటే ఇక్కడ కూడా చూడండి, రామకృష్ణుల వారు చెప్తున్నా సరే ఈ విషయంలో మాత్రం దయచేసి జోక్యం చేసుకోకండి అన్న విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పారన్నమాట. నన్ను ఎవరైనా అమ్మ అని పిలిస్తే నేను ఇవ్వకుండా ఉండలేను. కాబట్టి మన జీవితంలో కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఎప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అమ్మను ప్రార్థించినట్లయితే అమ్మ తప్పకుండా మనకు కావలసినవి అందిస్తుంది మాట. కాబట్టి మనం అమ్మను శరణాగతి పొందాలి. ఇంకా శారదమ్మ కోల్కతాలో ఉద్బోధన్ కార్యాలయంలో ఉన్నప్పుడు ఏమవుతుండేదంట, ఎవరైనా అమ్మని సంబోధిస్తే చాలు వారికి భోజనం పెట్టి పంపించాల్సిందే శారదమ్మ. ఇంకా భోజనం పెట్టినప్పుడు ఏ విధంగా పెడతారు, భోజనం కూడా దగ్గరుండి చక్కగా ఆకులు అన్నీ వేసి వారి హస్తాలతో వేసి దగ్గరుండి వారికి బాగా తినిపించి, భోజనం పూర్తిగా చేసిన తర్వాత ఆకులన్నీ శారదమ్మ వారి హస్తాలతో తీసేవారు, అక్కడ పూర్తిగా శుభ్రం చేసేవారు. అంటే ఎక్కడ కూడా అమ్మ కొడుకు లేదా కూతురు అనే భావమే కలిగేది, కానీ వేరే భావం ఉండేది కాదన్నమాట. ఒకవేళ అది భోజనం సమయం కాకపోతే ప్రసాదం అయినా సరే ఇచ్చి పంపించేవారు, ఎప్పుడు కూడా ఖాళీ చేతులతో పంపించేవారు కాదన్నమాట. అయితే ఇక్కడే చాలామంది మర్చిపోతూ ఉంటారు ఒక ముఖ్యమైన విషయం. ఏంటో ముఖ్యమైన విషయం అంటే, సాధారణమైన తల్లి అయితే అన్నం మాత్రమే పెడుతుంది. మరి శారదమ్మ ఏం చేసేవారు, అన్నప్రసాదంతో పాటు భక్తి జ్ఞాన వైరాగ్యాలను కూడా ప్రసాదించేవారు. అది శారదమ్మ గొప్పతనం. ఎందుకంటే శారదమ్మ స్వయంగా అన్నపూర్ణమ్మ కదా. అందుకే అన్నపూర్ణమ్మ స్తోత్రంలో మనం చెప్పుకుంటాం, ఒక్క అన్నమే కాదు అన్నపూర్ణమ్మ అన్నీ ప్రసాదిస్తుంది మాట. ఇంకా అమ్మ ప్రేమ ఏ విధంగా ఉండేదో చూద్దాం. అమ్మ ఏ విధంగా ప్రేమించేవారంటే, శారదమ్మ జైరాంబాటిలో ఉన్నప్పుడు ఎవరు వచ్చినా సరే, ఏ భక్తులు వచ్చినా సరే కనీసం 3 రోజులైనా ఉండాలి అని చెప్తూ ఉండేవారు అన్నమాట. ఇప్పుడు కూడా ఎవరైనా జైరాంబాటి వెళ్తే అక్కడ స్వామీజీలు చెప్తూ ఉంటారు, 1 రోజు ఉండి వెళ్ళిపోతేలాగా కనీసం 3 రోజులు ఉండాలి అంటారు అన్నమాట. కాబట్టి అది శారదమ్మ వాక్, అది కనీసం 3 రోజులైనా ఉండాలి. ఇంకా ఏం చేసేవారంట, భక్తులు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు శారదమ్మ అలా చూస్తూ నిలబడేవారంట. ఆ రోజుల్లో నడిచి కదా వెళ్ళాలి, ఎంత పెద్ద రోడ్డు అయినా ఆ రోడ్డులో కనుమరుగైనంత వరకు కూడా భక్తులను అలా చూస్తూ. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటి, స్వంత తల్లి పిల్లల నుండి దూరం అయినప్పుడు ఎలా అయితే కన్నీటితో వీడ్కోలు చెప్తుందో, అలాగా కన్నీళ్ళు వచ్చేసేమాట శారదమ్మకి. ఆ భక్తులు ఎంత కొత్త భక్తులైనా సరే వాళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు కన్నీటితో వీడ్కోలు తెలుపుతూ ఉండేవారు అన్నమాట. అటువంటి ప్రేమ. అందుకే శారదమ్మ దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే, వెళ్ళేటప్పుడు ఏం తెలియకపోయినా సరే శారదమ్మను కలిసి తిరిగి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకునేవారంట, శారదమ్మ మా నిజమైన తల్లి, మా నిజమైన అమ్మ. ఇంకా మరొకటి కూడా అనుకునేవారు, ఏంటి అంటే, శారదమ్మ అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ అనుకునేవారంట. అంటే శారదమ్మ ఏ విధంగా ప్రేమించేవారో చూడండి. శారదమ్మ అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తుంది. ఇది శారదమ్మ ప్రేమలో ఉన్న గొప్పతనం అన్నమాట. ఇంకా మరో గొప్పతనం ఏంటంటే,
ఒకవైపేమో సర్వసంగ పరిత్యాగం చేసిన శరత్ మహారాజ్, మరొక వైపేమో దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుతున్న అంజాద్. ఇద్దరిని ఒకే విధంగా ప్రేమించేవారు శారదమ్మ. దాంట్లో ఎటువంటి భేదం కూడా లేదన్నమాట. ఇంతవరకు బాగానే ఉందండి. అమ్మ ప్రేమ గురించి చెప్పారు. అమ్మ భాష ఎలా ఉండేది అది కూడా చూద్దాం. అమ్మ భాష ఏముందండి, మాతృభాష బెంగాలీయే కదా, అమ్మకొచ్చు. అయితే ఇక్కడ అమ్మ ప్రత్యేకత ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో ఉన్నప్పుడు బాగానే ఉందండి, మిగిలిన ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉండేవారు కదా శారదమ్మ. బెంగళూరు కూడా వెళ్ళారు, రాజమండ్రి గోదావరి నదికి వచ్చారు, స్నానం ఆచరించారు, గోదావరి నదిని పవిత్రం చేశారు శారదమ్మ ఆచరించడంతో. మరి వేరే వేరే ప్రాంతాలకి వేరే వేరే రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు ఎంతోమంది భక్తులు కలిసేవారు, సందేహాలు అడుగుతూ ఉండేవారు, శారదమ్మ సందేహం నివృత్తి చేసేవారు. ఎవరికి కూడా భాషలో ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఎలా అర్థమయ్యేదండి భాష? శారదమ్మ చెప్పిన సమాధానాలు ఎలాగ అర్థమయ్యేవి భక్తులకి? ఎలాగంటే అమ్మ మాట్లాడే భాష హృదయం ద్వారా మాట్లాడేవారు. అదే అమ్మ భాష. అమ్మ భాష అని ఒకటి ఉందన్నమాట. ఈ అమ్మ భాషతో మాట్లాడేవారు కాబట్టి అందరికీ కూడా ఆ భాష చక్కగా అర్థమయ్యేది. ఇంకా వారి ప్రేమ ఏ విధంగా ఉండేది అంటే, ఒక అతను పద్మ వినోద్ అని ఒక అతను ఉండేవారు. ఈ విషయం జాగ్రత్తగా ఆలకించండి, చాలా ఆసక్తిగా ఉంటుందన్నమాట. ఉద్బోధన కార్యాలయంలో శారదమ్మ ఉన్నప్పుడు ఈ పద్మ వినోద్ అనే అతను విపరీతంగా తాగేవాడు, త్రాగుబోతు అయిపోయాడు. రాత్రి ఎప్పుడో 12కో 1 గంటకో పూర్తిగా తాగేసి ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆ దారి మధ్యలో ఉద్బోధన కార్యాలయం వచ్చేది. ఆ కింద నిలబడి, ఉద్బోధన కార్యాలయం బయట నిలబడి మిత్రమా మిత్రమా అనుకుంటూ పిలిచేవాడు అన్నమాట. ఎవరిని పిలిచేవారు? శరత్ మహారాజ్ని. శరత్ మహారాజ్ని మిత్రమా అని పిలిచేవారు. అంత క్లోజ్గా ఉండేవారు అన్నమాట. శరత్ మహారాజ్ విషయం అర్థం చేసుకుని తలుపులు తెరిచేవారు కాదు, ఇబ్బంది పెడతాడు అమ్మనే అని. మిగిలిన వాళ్ళకి కూడా చెప్పారు శరత్ మహారాజ్, ఈ సమయంలో ఎవరు వచ్చినా సరే తలుపులు తెరవద్దు అని. అంతవరకు బాగానే ఉంది. ఇలా కొద్ది రోజుల తర్వాత పద్మ వినోద్ అనుకున్నాడంట, ఒకరోజు బాగా తాగేసి వచ్చాడు. ఈ మిత్రుణ్ణి ఎంత పిలిచినా సరే తలుపులు తెరవట్లేదు, నేను ఒక పని చేస్తాను, ఈరోజు స్వయంగా అమ్మనే పిలుస్తాను. మరి అమ్మని ఎలా పిలవాలి? మామూలుగా పిలిస్తే అవ్వదు కదా. ఒక మంచి భజన పాడతాడు పద్మ వినోద్, అంత త్రాగుబోతూ కూడా. ఆ భజనలో ఉన్న భావం ఏంటి? అమ్మా తలుపు తెరువు, నన్ను ఇలా చీకట్లో వదిలిపెట్టేసి నువ్వు నిద్రపోవడం ఏమైనా బాగా ఉందా? వెంటనే తలుపు తెరువు ఒకసారి, నీకు చూడాలనుకుంటున్నాను. ఇంకా ఏమని చెప్తారు? నేను సంసారం అనే ఆటలో మునిగిపోయి ఉన్నానని నన్ను చూసి విసిగిపోయావా? సరేలే, ఇక నుండి ఈ ఆటలో మునిగిపోను, ఒక్కసారి తలుపు తెరువు. ఇంకా అంటారు, ఇటువంటి అధముణ్ణి నువ్వు కాకపోతే ఎవరు కాపాడగలరు, అందుకే ఒకసారి తలుపు తెరువు. ఈ విధంగా ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఎంత వ్యాకులతతో పద్మ వినోద్ పాడుతారు అంటే, ఎంత వ్యాకులతతో పాడుతాడు పద్మ వినోద్ అంటే, పై గదిలో శారదమ్మ ఉన్నారు. పై గదిలో ఉన్న శారదమ్మ తట్టుకోలేక కిటికీ తలుపులు తీసి పద్మ వినోద్కు దర్శనమిస్తారు. కింద నుండి పద్మ వినోద్ చూశారు. చూసిన వెంటనే ఎటువంటి ఆనందం అంటే, ఆ రోడ్డు పైనే దుమ్ము ధూళిలో దొర్లుతూ ఉండిపోయారు అన్నమాట. రోడ్డు పైన దుమ్ము ధూళిలో. అక్కడితో కాకుండా ఆ ధూళంతా కూడా స్వయంగా శారదమ్మ పాదధూళి అని స్మరిస్తూ ఆ పాదధూళిని తన శిరస్సు పైన వేసుకున్నాడు అన్నమాట, అమ్మ అమ్మ అనుకుంటూ. అది పద్మ వినోద్ భక్తి అంటే. ఇక్కడితో అయిపోలేదు, తన చివరి రోజులు వచ్చాయి. చివరి రోజుల్లో ఒక భక్తుడిని పిలిచి రామకృష్ణ కథామృతం చదవమని వారు బ్రతిమలాడుతారు, ప్రార్థిస్తారు. అప్పుడు ఆ భక్తుడు రామకృష్ణ కథామృతం చదువుతూ ఉండగా పద్మ వినోద్ రామకృష్ణ కథామృతం వింటూ రామకృష్ణుల వారి నామాన్ని స్మరిస్తూ ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శారదమ్మ అంటారు, కన్నీరు కారుస్తూ, మామూలుగా కాదు, శారదమ్మ కన్నీరు కారుస్తూ అంటారు, ఏముంది, ఏమైనా సరే అతను కూడా రామకృష్ణుల వారి సంతానమే కదా, ఇన్నాళ్ళు తెలియక బురదలో దొర్లాడు, ఇప్పుడు చక్కగా రామకృష్ణుల వారి ఒడిలోకి చేరుకున్నాడు. ఇది శారదమ్మ ప్రేమ అంటే. సంతానంలో ఉన్న దోషాలను చూడదు కదా తల్లి. ఎప్పుడైనా దోషాలను చూస్తుందా? ఎవరైనా వారి అబ్బాయి చక్కగా బురదలో ఆడుకొని ఇంటికి వస్తే వాళ్ళ తల్లి ఏమంటుంది? నీ ఒళ్ళంతా బురద అయిపోయింది, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో అంది కదా. దగ్గరికి తీసుకొని బురదంతా శుభ్రం చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. శారదమ్మ చేసిన ఒక గొప్ప కార్యం కూడా అదే మాట. మనలో ఎన్ని దోషాలు ఉన్నా సరే ఆ దోషాలను కూడా సగుణాలుగా చూసే
గొప్ప శక్తి శారదమ్మలో ఉంది. అందుకే శారదమ్మను మనం ఏమని కొనియాడుతూ ఉంటాం? దోషాన శేషాన్ షగుణీకరోషి. మనలో ఎన్ని దోషాలు ఉన్నా సరే వాటిని మంచి సద్గుణాలుగా చూస్తుంది. అది శారదమ్మ యొక్క గొప్పతనం. అందుకే ఇక్కడే మనం శారదమ్మ యొక్క మంచి సందేశాన్ని మనం గుర్తెచ్చుకోవాలి. ఈ లోకంలో పరాయి వారు ఎవరూ లేరు, అందరూ నీ స్వంత వారే. ఎవ్వరిలో కూడా దోషాలను చూడవద్దు. నీకు మనశ్శాంతి కావాలి అంటే ఎవరిలో దోషాలను చూడవద్దు, నీలోని దోషాలను చూసుకో. ఎప్పుడైతే మనం అందరినీ స్వంత వారిగా చూస్తామో మనం ఎవరిని కూడా దోషాలు ఎంచలేం. ఇంతవరకు బాగానే ఉందండి, ఇవన్నీ బాగానే చెప్పారు. అమ్మ అందరికీ అమ్మ అన్నారు కదా, మీరు మానవుల గురించే చెప్తున్నారే, మిగిలిన జీవుల సంగతి ఏంటి? ఒక లేగ దూడ తల్లికి దూరమై అంబా అంబా అని అరుస్తూ ఉంటే శారదమ్మ పరిగెత్తుకుని వెళ్ళేవారంట, వస్తున్నానని. వెళ్ళి దానికి చక్కగా ఆహారం తినిపిస్తూ దాని తల నిమురుతూ ఉండేవారంట. అది తల్లి ప్రేమ అంటే. ఇంకా ఏమవుతూ ఉండేది? శారదమ్మ జైరాంబాటిలో ఉన్నప్పుడు ఒక రామచిలుక ఉండేది. ఆ రామచిలుక ఏమని నేర్చుకుందంట? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఆ చిలుక పేరు గంగారాం. అయితే ఎవరో బ్రహ్మచారి మహారాజ్ నేర్పారంట, అమ్మ అని పిలవడం నేర్పారంట. ఇంకేముంది, అది అమ్మ అని పిలిచేసరికి శారదమ్మ ఏమనేవారంట? గంగారాం ఇదిగా వస్తున్నాను అని చక్కగా ఆహారాన్ని తీసుకువెళ్ళి ఆ రామచిలుకకు తినిపిస్తూ ఉండేదన్నమాట. మరి ఈ విధంగా సర్వజీవులకే కాదు, ఒక చీపురికి కూడా ఎంతో గౌరవం ఇవ్వాలని చెప్పి చీపురిని జాగ్రత్తగా ఉంచమని చెప్తూ ఉండేవారు అన్నమాట. ఇది శారదమ్మలో ఉన్న అమ్మ ప్రేమ. మరి మనం చివరి దశకు వచ్చామండి. ఇంతవరకు మీరు బాగానే చెప్పారు. అందరికీ అమ్మ అయినా సరే రామకృష్ణుల వారు ఒకరు ఉన్నారు కదా, రామకృష్ణుల వారికి మాత్రం శారదమ్మ అర్ధాంగే అవుతుంది కానీ తల్లి ఎలా అవుతుందండి అని మనకు ప్రశ్న రావచ్చు. మరి ఇదే విషయం శారదమ్మ ఒకసారి రామకృష్ణుల వారిని అడుగుతారు. ఏమని అడుగుతారు? నన్ను మీరు ఏ విధంగా చూస్తున్నారు? అప్పుడు రామకృష్ణుల వారు అంటారు, కాళీ మందిరంలో ఉన్న జగన్మాత, నహబత్లో పైగదిలో నివసిస్తున్న నన్ను కన్నతల్లి, ఈ ప్రశ్న అడిగిన వారు ముగ్గురు కూడా నాకు ఒక్కరే. అంటే శారదమ్మను స్వయంగా తల్లిగా చూసేవారు. ఇది నోటి మాటలతోనే చెప్పడం కాకుండా ఫలహారిణి కాళీ పూజ రోజు రాత్రి సమయంలో షోడశి పూజ చేయాలని సంకల్పించుకొని దేవి స్థానంలో దేవి యొక్క ప్రతిమ ఛాయాచిత్రం పెట్టకుండా ఆ స్థానం చక్కగా ఏర్పాటు చేసి శారదమ్మను ఆ దేవి స్థానంలో కూర్చోబెట్టి షోడశి పూజ చేసి ఈ ప్రపంచానికి నిరూపించారు, నేను శారదమ్మలో కూడా అమ్మనే చూశాను, స్వయంగా జగన్మాతనే చూశానని రామకృష్ణుల వారు నిరూపించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా రామకృష్ణుల వారికి కూడా శారదమ్మ అమ్మ అయింది. కాబట్టి స్వామి అభేదానందజీ మహారాజ్ చెప్తారు, యోగీంద్ర పూజ్యాం యుగధర్మ పాత్ర్యం. మరి ఇంక చివరిగా ముగించమని చెప్పుకుందాం. ఈరోజు మనకు ఎదురుగా శారదమ్మ స్థూల శరీరం లేకపోయినా సూక్ష్మ శరీరంలో ఎప్పుడూ కూడా మన ప్రార్థనలు వింటూనే ఉన్నారు. అందుకే వారు చెప్పిన అభయవాక్యం మనం మర్చిపోకూడదు. అమ్మ అని పిలిస్తే చాలు, అమ్మ తప్పకుండా పలుకుతుంది అని అమ్మే చెప్పింది. కాబట్టి అదే మనకు మంత్రం. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, సమస్యలు వచ్చినా, ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందాలన్నా మనకి ఉన్న ఒకటే మంత్రం, అమ్మ అని పిలిస్తే చాలు. అమ్మ అని పిలిస్తే వెంటనే అమ్మ పలుకుతుంది. అమ్మను శరణు వేడుకుంటే చాలు, అమ్మ పాదపద్మాలను మర్చిపోకుండా ఉంటే చాలు. ఇదే మన జీవితానికి మహామంత్రం. కాబట్టి ఈ విధంగా శారదమ్మ పాదపద్మాలను మనం శరణాగతి పొంది అందరికీ అమ్మైన మన శారదమ్మను మర్చిపోకుండా మనం ప్రార్థించినట్లయితే మన జీవితం ధన్యమవుతుంది. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస, శారదమ్మ, స్వామి వివేకానంద వారి ఆశీస్సులు మనందరిపై కూడా ఎల్ల వేళలా ఉండాలని ప్రార్థిస్తూ, మనసారా ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం, సెలవు.